India at crossroads. Andhra Pradesh with crosswords. భారత్ వయస్సు 64, ఆంధ్రప్రదేశ్ వయస్సు డాష్. ఆ తల్లి గర్భంలోంచి భూమి మీద పడ్డవాళ్లమే అందరం. కానీ ఎక్కడో తప్పు జరిగింది. జరిగిపోయిన తప్పుల్ని ఎత్తెత్తి చూపించుకుని గతంలోనే బ్రతికేస్తూ జరుగుతున్న చరిత్ర నిండా రక్తపు మరకలు పూసుకుంటూ భవిష్యత్ని ఎవరికీ కాకుండా చేసుకునే మన వ్యక్తిత్వాల్ని ఎవరు సరిదిద్దాలి? మన పిల్లలు మన ముందే ఎదుగుతూ రెక్కలొచ్చినా రాకపోయినా బలవంతంగానైనా ఎగిరిపోయి దూర తీరాలకు చేరి బ్రతికేస్తున్న తీరును చూసి ఒకంత గర్వపడినా ఇంకోవైపు నిర్జీవంగా పేలవంగా నవ్వేస్తున్నాం. ఇంతటి వైరాగ్యాన్ని మనకు రప్పించిన ఘనత కూడా మనదే. మనం వద్దనుకున్నా మన మీద స్వారీ చేసి మన తలరాతలు రాస్తున్న రాజకీయ నాయకులదే. ఒంటి మీద నూలుపోగు లేకుండా 3 జనరేషన్ల ముందు బతికేసినోడు తన తర్వాత వంశాలకు సైతం వారసత్వంగా అందిస్తున్న కడు పేదరికం చూసి కడుపు తరుక్కుపోకుండా ఎలా ఉండగలం? ప్రపంచ దేశాల్లోని ఆగర్భ దరిద్రులలో మన దేశానిది 36% అని ఎవరితోనో ఎద్దేవా చేయించుకునే దుస్థితికి మనం చేరుకోవడానికి ఇప్పుడు ఎవరు కారకులని నిందిద్దాం? మొత్తం చరిత్రలో 10,000 సంవత్సరాల పాటు మన దేశం మీద ఎవరూ దండెత్తలేదు. కనీసం ఈగ కూడా వాలలేదు. ఇవాళ మన మీద వరుస దండయాత్రలు చేస్తున్న అవినీతి పరుల్ని కనీసం నిలదీసే శక్తి కూడా లేకుండా నిస్సత్తువగా బద్ధకంగా మూలుగుతున్నాం. ఓ 79 ఏళ్ల మనిషి 25 ఏళ్ల కుర్రాడిలా అవినీతి మీద యుద్ధం చేస్తానంటూ నినదిస్తుంటే ఏం చేస్తాడో చూద్దామంటూ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ సినిమా కోసం ఎదురు చూసినట్లు చూస్తున్నాం. ఆ యుద్ధం ప్రకటించేవాడు సైతం ఒక భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లానో, ఇంకో అపరిచితుడిగా మనల్ని అలరించిన విక్రమ్ లానో సెల్యులాయిడ్ ఇమేజిల్ని మన కళ్లకు గంతలు కట్టేసుకుని ఎదురు చూపులు చూస్తున్న బలహీనతలు మనవి. ఓ అన్నా హజారే హీరో ఎందుకు కాకూడదు? ఆ మాటకొస్తే ఆ హీరోలు హీరోయిన్లు మనమే ఎందుకు కాలేవని ప్రశ్నించుకోలేకపోతున్నాం. ఒక్కసారి మనల్ని మనం తడుముకుని చూద్దాం రండి. మన ఒళ్ళంతా ఈ మధ్య పుళ్ళై పుచ్చిపోతోంది, గమనించారా? మన ఇల్లంతా గబ్బిలాల వాసనేస్తోంది, ఒక్కసారి ఎగబీల్చి చూశారా? రక్త సంబంధాలు సైతం రచ్చకెక్కి బూతులు తిట్టుకుంటున్నాయి. కాపురాలు కుదరనప్పుడు విడియాకులే సరే, కానీ ఆ మూడోవాడెవడో ఎక్కడో కూర్చుని కూసే కూతలకు, ఇచ్చే తీర్పులకు తలలుంచుకుని వెనక్కి చేతులు కట్టుకుని నిలబడే దుస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నాం? ఒక్కసారి తల తిప్పి చూడండి జనం హాహాకారాలు చేస్తున్న ఈ దృశ్యాల్ని. ఇప్పుడు నవ్వొస్తోందా, లేక కళ్ళనీళ్లు చిప్పిల్లి మనసు వికలమై అంతా మసకగా కనిపిస్తోందా? ఆరడుగుల జాగా కూడా లేనోడి పేరు చెప్పి 100,000 ఎకరాల్ని మింగేసిన కొంతమంది బకాసురుల చిట్టాలు తవ్వి తీస్తున్నామంటూ చెప్తున్నారు. అదేంటి, ఆ పేర్లలో మన ముందు రోజు నీతులు వల్లిస్తున్న వాళ్లే కనిపిస్తున్నారే? అరే, చిరునామాలు కూడా అవే, అచ్చు గుద్దినట్లు అవే పోలికలు. ఆ విల్లాలన్నీ వాళ్లవే. కొలిక్కి రాని దర్యాప్తులు కోర్టుల కొరడాలతో కదులుతుంటే ఏదో మిణుకుమంటూ ఓ ఆశ, న్యాయం కుంటికాలతోనైనా నడుస్తోందని. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక పండు ముదుసలి తన కుంటికాలితో ఒంటరిగా నిలబడి జాతీయ గీతానికి వర్షంలో సైతం వందనాలు అర్పిస్తున్న ఈ ఒక్క దృశ్యాన్ని. అతనిలో జాతీయ గీతానికి ఉన్న ఒక గౌరవభావం మనల్ని ఏలుతున్న రాజకీయ నాయకుల్లో ఒక అంకిత భావాన్ని పెంపొందిస్తుందని ఆశపడ్డానికి.
రండి ఒక్కసారైనా ధర్మపీఠం మీద నిలబడి నిట్టారుగా తలలెత్తుకుందాము. మా కళలు జాలువార్చిన ఈ శిరాక్షరాల్ని గళంగా మార్చుకుంటున్నాం. 6.5 దశాబ్దాల స్వతంత్ర భారతికి మనం అర్పించిన పూలెన్నో లెక్కిస్తున్నాం. నిశ్శబ్దంలోనే జనగణమననం చేసుకుంటున్న దృశ్యాల్ని వీక్షిస్తున్నాం. నిజాయితీ కోసం జాతి మొత్తం సమాయత్తమవుతున్న ఆఖరి గడియల్ని గణిస్తున్నాం. ఖననం చేసిన నిజాల్ని తవ్వి తీస్తున్న ధర్మాసనాలకు సాష్టాంగ ప్రణాములు చేస్తున్నాం. వికటించి వికటాట్టహాసాలు చేస్తున్న వికృత రాజకీయులకు దూరంగా మన బాలభారతం వికసించాలని మౌనంగా ప్రార్థిస్తున్నాం. హమారా భారత్ మహాన్. జర్నలిస్ట్ డైరీ టీమ్.